వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మనోజ్కి ఉద్యోగం పోయిన విషయం అందరి ముందు ఇక బాలు అయితే చెప్పేస్తాడు కదా. దాంతో అందరూ కూడా ఇక షాక్ అయిపోతారు. ఇక ఇంతలోకి బాలు ఈ విషయం ఈ మనోజ్ అమ్మకి కూడా తెలుసు. అవును, ఏం మహాతల్లి నీకు తెలీదా అని ఎనగాలే తనకి కూడా తెలుసు అన్న నిజాన్ని ఒప్పుకుంటుంది. ఒక్కసారిగా రోహిణి ఆ మాట విని షాక్ అయిపోతుంది. ఇక సత్యమైతే ఒసే పాపిష్టిదనా, ఇదంతా నీ వల్లే. ఆనాడు ఇంటిని తాకట్టు పెట్టిన విషయం అందరి దగ్గర దాచావు. వీడు 40 లక్షలు ఎత్తుకెళ్ళింది కూడా దాచావు. ఇప్పుడు వీడిని ఇలా చేతకాని వాడిలా తయారు చేసింది కూడా నువ్వే అన్నమాట. నువ్వు మారే వరకు ఈ కుటుంబం ఈ ఇల్లు మారదు. ఇలాగే ఈ ఇంట్లో ఈ రభసలు గొడవలు జరుగుతూనే ఉంటాయి అని అనగాలే ఇక ప్రభావతి, అది కాదండి నర్బోయ్, ఈరోజు వీడిలా తయారవటానికి ఎందుకు పనికి రాకుండా చేతకాని వాళ్ళ మిగిలిపోయాడంటే దానికి కారణం నువ్వే ప్రభా. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు వీడిని నమ్ముకొని వీడిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావు? ఆ అమ్మాయి గొంతు కోసావుగా, ఆ అమ్మాయికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో చెప్పు. రేపు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి తనని ఇలా మోసం చేశారని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావు అని వెనకాలే ఇక రోహిణి, మనోజ్, నువ్వు నన్ను ఇంత చీట్ చేస్తావని అస్సలు అనుకోలేదు ఆంటీ. మనోజ్తో కలిసి మీరు కూడా నన్ను మోసం చేస్తారని నేనెప్పుడు కూడా అనుకోలేదు ఆంటీ అని అంటుంది. ఇక అక్కడే ఉన్న బాలు, హలో పార్లరమ్మ, వీళ్ళు నిన్ను మోసం చేయడం కాదు, పెద్ద కుట్రలే చేసేశారు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? ఇంత తెలిసిన వీడితో ఇంకా కలిసి ఉండాలని అనుకుంటున్నావా? వీడు పెద్ద మోసగాడు. అంతేకాదు, వీడు ఏదైనా నమ్మించి మోసం చేస్తాడు. ఎవరినో ప్రేమించే 40 లక్షలు తగలేసిన వాడు నిన్ను జీవితాంతం చూసుకుంటాడని ఎలా అనుకుంటున్నావు? వీడికేం పని పట్టరాదు. నువ్వు తెచ్చే డబ్బుని తింటూ తేరగా బ్రతికేద్దాం అనుకుంటున్నాడు. వీడితోనే కలిసుంటే నీ జీవితం గోవిందా గోవిందా అని వెనకాలనే ఇక ప్రభావతి, ఒరే బాలు, నోరు ముయ్యరా. అమ్మ రోహిణి, నేను చెప్పేది వినమ్మా అని అంటూ ఉంటే, ఆంటీ ప్లీజ్, మీరిక నాకు ఏమీ చెప్పొద్దు. ఇన్ని రోజులు మీ మాటల్ని మనోజ్ మాటల్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకా మీరు నన్ను నమ్మించాలని ట్రై చేయొద్దు ఆంటీ అని అంటూ ఉంటే ఇక బాలు, చాలా కరెక్ట్గా చెప్పావు పార్లరమ్మా. ఎన్నాళ్ళకి నిజం తెలుసుకున్నావు. ఇంకెందుకు ఆలస్యం? మలేషియాలో ఉన్న మీ నాన్నకి ఫోన్ చేసి నీకొక టికెట్ బుక్ చేయమని చెప్పు. ఎందుకు? ఎందుకంటే నువ్వు కూడా అక్కడికే వెళ్ళిపో. వీడితో ఉంటే నీకు తిండి కాదు, కనీసం నిన్ను బ్రతకడానికి కూడా ప్లేస్ చూపించని రకం వీడు అని అనగానే మీనా, ఎవండి ఊరుకోండి అని అంటూ ఉంటే ఇక మనోజ్, రోహిణి నేను చెప్పేది విను. వీడి మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు. ఏంటి పట్టించుకోనేది? ఎంతకేదన్నా బాలు చెప్పిందే కరెక్టు. మీ విషయంలో బాలు అభిప్రాయమే నా అభిప్రాయం కూడా అంటూ రోహిణి కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అమ్మ రోహిణి, ఆగమ్మా ఆగు అని అంటూ ఇక, ఎవండి మీరైనా మాట్లాడరేంటి? వీడి నోరు మూయించండి. నోరు మూయించాల్సింది వీడిది కాదు, వీడిది. వీడు సక్రమంగా ఉంటే ఆ అమ్మాయి ఇల్లు దాటి ఎందుకు బయటకు వెళ్తుంది? కాబట్టి మారాల్సింది వీడు అంటూ సత్యం కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ అయితే రోహిణి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి ఇక రోహిణి నన్ను వదిలి వెళ్ళిపోయిందా, ఇక రోహిణి నా దగ్గరికి రాదా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ప్రభావతి, ఇదంతా నీ వల్లే. నా వల్ల అంటావేంటమ్మా? ఇదంతా ఆ బాలుగాడి వల్ల. వాడు ఆ పార్కుకి రాకపోయి ఉంటే ఈ నిజం రోహిణికి తెలిసేది కాదు. తను ఈరోజు ఇంట్లోంచి వెళ్ళిపోయేది కాదు. ఇదంతా ఆ బాలుగాడి వల్లే, ఆ తాగుబోతాడు వల్లే. నోరు బుయ్యరా. ఇంకా వాణ్ణెందుకు వెళ్ళెత్తి చూపిస్తావు? వాడే కనుక లేకపోతే ఈరోజు ఈ ఇల్లు ఇలా ఏది కాదు. ఈ 4 నెలలు నువ్వు ఉద్యోగం చేస్తున్నావని వీళ్ళు నమ్మేవారు కూడా కాదు. ఏంటమ్మా నువ్వు కూడా? అవునరా, కోపంలో ఉన్నా ఏం జరిగినా నేను చెప్పేది మాత్రం నిజం. నీతో నేను చెప్తూనే ఉన్నాను, ఒరే ఇలా పని పాట లేకుండా ఉండకురా, ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోరా అని. నా మాట విన్నావా? చూడు ఈరోజు ఏం జరిగిందో. వెళ్ళి రోహిణి ఎక్కడుందో వెతికి రోహిణికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి ఇంటికి తీసుకురా, వెళ్ళు అని అనగానే ఇక మనోజు, ఇంకేముంది, తను వాళ్ళ ఫ్రెండ్ విద్య దగ్గరికే వెళ్ళుంటుంది. నేను ఫోన్ చేస్తాలే, ఇప్పుడే చేయి, మాకు కాసేపు అయినాక ఫోన్ చెయ్యు అని చెప్పి ప్రభావతి అంటుంది. ఇంకా ఒక పక్కన రవి అలాగే శృతి, మీ మనోజ్ అన్నయ్య మరి ఇంత చీటర్ అని అస్సలు అనుకోలేదు. మీ బాలు అన్నయ్య కంటే మీ మనోజ్ అన్నయ్యే మరి ఘోరంగా ఉన్నాడు. శృతి, నీకు ఒక విషయం చెప్పనా? మా బాలు అన్నయ్య నీట్ అయిపోయి
తన మనసులో ఏమున్నా ఏది ఎలాంటిదైనా వెంటనే ఆలోచించకుండా మాట్లాడేస్తాడు. నువ్వు కూడా అంతే. అంతే తప్ప బాలు అన్నయ్య ఎవరిని అబద్ధం చెప్పడం కానీ, మోసం చేయడం కానీ చేయడు. నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది రవి. మీ మనోజ్ అన్నయ్య కంటే బాలునే 100 టైమ్స్ మంచివాడు అని ఎనకాలనే ఇక రవి త్వరగా అయినా, లేట్‌గా అయినా త్వరగా అర్థం చేసుకున్నావు అని చెప్పేసి అంటుంది. ఇక రోహిణి అయితే ఏడుస్తూ విద్య దగ్గరికి వస్తుంది. ఏ రోహిణి, ఏమైందే? ఎందుకలా ఏడుస్తున్నావు? కొంపతీసి మీ అత్తారింట్లో నీ గురించి నిజం తెలిసిపోయిందా? వాళ్ళందరూ నిన్ను మెడపట్టి బయటికి గెంటేశారా? మరి లగేజీ బ్యాగ్ ఏదే? ఏమైందే? మాట్లాడవేంటి? నోర్మొయ్. నేనెందుకు బాధపడుతున్నానో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాగమాకు. ఏమైందే? ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకా? మనోజ్ నన్ను చీట్ చేశాడే. అలాగే మా ఆంటీ కూడా నన్ను చీట్ చేసింది. ఏమంటున్నావే? కొంపతీసి మనోజ్‌కి కూడా నీలాగే అంతకుముందు పెళ్లిగానేమైనా అయిందా? తన భార్య సైకో అని వదిలేశాడా? చెప్పకుండా నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడా? ఏంటే? ఎప్పుడు చూసినా నా పెళ్లి గురించి, నా టాపిక్ గురించేనా మాట్లాడతావు? మరేమైందే? మనోజ్‌కి ఉద్యోగం లేదు. 4 మంత్స్ నుంచి తను ఉద్యోగం చేయకుండా జాబ్ చేస్తున్నానని నన్ను నమ్మించి మోసం చేశాడు. పార్కులమ్మట తిరుగుతూ ఈ 4 నెలలు ఉద్యోగం చేసినట్టు ఇంట్లో అందరి ముందు బిల్డప్ ఇచ్చాడు. బాలు ద్వారా మనోజ్ ఉద్యోగం చేయట్లేదన్న విషయం ఈరోజు అందరికీ తెలిసింది. నన్ను ఇంత చీట్ చేస్తాడు మనోజ్ అని కల్లో కూడా ఊహించలేదు. నాకెంత బాధగా అనిపిస్తుంది తెలుసా అని రోహిణి ఏడుస్తూ ఉంటే, ఇక విద్య, ఏంటే నిన్ను మోసం చేశారు, చీట్ చేశారు అంటున్నావు? నువ్వు చేసిన మోసం కంటే ఇదేం పెద్ద విషయం కాదే. విద్య, ఏమంటున్నావే? అవును రోహిణి, చెప్పాలంటే ఆ కుటుంబాన్ని, అందులో ఉన్న మనుషుల్ని మోసం చేస్తుంది నువ్వు. అవును, నువ్వు మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురువని వాళ్ళకి అబద్ధం చెప్పావు. అలాగే నీకు జరిగిన పెళ్ళి, నీ కొడుకు, మీ అమ్మ గురించి నిజం దాచిపెట్టి ఇంకొక మోసం చేశావు. ఇదంతా సరిపోనట్టు మీ అత్తగారు నీ పేరున పార్లర్ పెట్టిస్తే ఆ పార్లర్ అమ్మేసి వాళ్ళకి ఇంకొక అబద్ధం చెప్పి వాళ్ళని ఇంకొక మోసం చేశావు. ఇలా నువ్వు వాళ్ళ కుటుంబాన్ని ఇన్ని మోసాలు చేశావు. కానీ మనోజ్ ఏం తప్పు చేశాడని? కేవలం నీ ముందు తన తన ఈగో దెబ్బ తినకూడదని, తను అందరి ముందు ఇన్సల్ట్ అవ్వకూడదని జాబ్ చేస్తున్నానని అబద్ధం చెప్పాడు. నువ్వు చేసిన మోసంతో పోలిస్తే ఇది పెద్ద విషయమేం కాదు కదే. విద్య, ఏమంటున్నావే? ఆలోచించు రోహిణి. నీ గురించి నిజాలు బయటపడితే నువ్వు ఆ ఇంట్లోంచి ఇప్పుడు బయటికి వచ్చేసావు మనోజ్ ఉద్యోగం చేయట్లేదని. అదే రేపు నీ గురించి అన్ని నిజాలు తెలిస్తే మనోజ్ నిన్ను క్షమిస్తాడా? అసలు నిన్ను ఆంటీ ఇంట్లోకి పిలుస్తుందా? ఆలోచించు. నువ్వు బాగా ఆలోచిస్తే నువ్వు చేసిన దానికంటే వాళ్ళు చేసిందేమీ పెద్ద విషయం కాదు. అందుకే చెప్తున్నాను, మంచిగా ఉన్నప్పుడే నీ జీవితాన్ని సరిదిద్దుకో. ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేసి ఇష్యూ చేస్తే నీ గురించి నిజం తెలిసిన తర్వాత వాళ్ళు నిన్ను క్షమించరు. ఆ విషయం మర్చిపోకు. విద్య అంటే నిజం. అందుకే ఆలోచించుకో. సరే, నాదేదో నేనే పడతానులే అంటూ రోహిణి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలోకి మనోజ్ ఏమో ఇక రోహిణికి ఫోన్ చేస్తే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక విద్యకి కాల్ చేస్తాడు. రోహిణి నీ దగ్గరికైనా వచ్చిందా విద్య? వచ్చింది. కానీ ఏమీ చెప్పకుండా నేనెక్కడికో వెళ్ళిపోతానంటూ వెళ్ళిపోయింది. ఏమైంది మనోజ్? నీ విషయంలో రోహిణి చాలా ఫీల్ అవుతుంది. అవునా? సరే, నేను ఉంటాను అంటూ మనోజ్ కాల్ కట్ చేసి అమ్మా, అమ్మా అంటూ కిందకి వస్తాడు. ఇక ప్రభావతి అలాగే బాలు ఇంకా అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏమైందిరా? ఏమైంది మనోజ్? అమ్మా, రోహిణి విద్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదంట. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. నాకెందుకో భయంగా ఉందమ్మా. అంతా ఆ తాగుబోతు బాలుగాడి వల్లే. ఏంట్రా ఈ పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి నా గురించి అని బాలు అంటూ ఉంటే, అవునరా అంటాన్రా. ఈరోజు నా భార్య బయటకు వెళ్ళిపోయిందంటే కారణం నువ్వే. అయినా నా పెళ్ళాననడానికి నువ్వెవడురా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చేతకానివాడా. ఉద్యోగం చేస్తున్నట్టు పెళ్ళాన్ని నమ్మించి మోసం చేసింది కాకుండా ఇప్పుడు నాకే సమాధానం చెప్తావురా? సమాధానం చెప్పడం కాదురా, ఈరోజు నిన్ను కొడతాన్రా అంటూ మనోజ్ ఇక బాలు షర్ట్ పట్టుకొని ఉంటే బాలుకి కోపం వచ్చి ఇక మనోజ్ చెంప పగలకొట్టి తన 2 చేతుల్ని వెనక్కి గుంజి ఇక కొట్టబోతూ ఉంటే ప్రభావతి వాళ్ళని ఆపుతూ ఉంటుంది. అప్పుడే సత్యం, ఆపుతారా? ఇలాగే కొట్టుకు చస్తారా? చెప్పండి. అది కాదు నాన్న. నోర్బోయ్, నువ్వసలు మాట్లాడద్దు. నాన్న, రోహిణి, అవును, నువ్వు చేసిన మోసానికి ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే
నేనే తీసుకొని వచ్చాను. అమ్మా రోహిణి, రోహిణి వచ్చేసావా అమ్మా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావని మనోజ్ ఎంత కంగారు పడిపోయాడు తెలుసా? వాడికి నువ్వంటే చాలా ఇష్టమమ్మా. ఆంటీ, మనోజ్ ఇప్పుడు నన్ను మోసం చేశాడే అన్న బాధపడ్డాను. మోసం చేయడం ఏంటి పార్లరమ్మా? అసలు వీడితో కలిసుంటే నీ జీవితం ముందుకు కూడా వెళ్ళదు అని ఎనగాలే. షటప్ బాలు. ఎందుకు మనోజ్ నా తక్కువ చేసి మాట్లాడుతున్నావు? మనోజ్ జాబ్ చేయలేదు. ఆ విషయం ఎక్కడ నాకు తెలుస్తుందానని ఇదంతా చేసి మేనేజ్ చేశాడు. ఇదంతా నా మీద ప్రేమతోనే చేశాడు. అయినా నేను పార్లర్‌కి వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నాను కదా! ఆంటీకి డబ్బులు ఇస్తున్నాను కదా! మరలాంటప్పుడు ఎందుకు నువ్వు మనోజ్‌ని చిన్నచూపు చూస్తున్నావు? పార్లరమ్మా, నువ్వేనా మాట్లాడుతుంది? అవునురా, నా కోడలే మాట్లాడుతుంది. నా కోడలు వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు. ఈ ఉద్యోగం పోతే వాడితో పెద్ద కంపెనీనే పెట్టిస్తుంది నా కోడలు. ఏమ్మా, అందుకే కదా నువ్వు వీడిని క్షమించేశావు? ఆంటీకి నా గురించి నిజం తెలిస్తే అప్పుడు నా మీద కూడా ఇలాగే రియాక్ట్ అవుతారేమో. ఆంటీ, మనోజ్ మంచి జాబ్ తెచ్చుకునే వరకు నేను మనోజ్కి సపోర్ట్గా ఉంటాను అని అనగానే ఇక సత్యం, అమ్మా రోహిణి, భర్తని అర్థం చేసుకోవడంలో నువ్వు మీ అత్తలా కాకుండా మంచిగా ఉన్నావమ్మా. కానీ వీడిని ఇలాగే వదిలేస్తే చేతకాని వాళ్ళ అవుతాడు. ఆలోచించుకో అని అనగానే ఇక రోహిణి మనోజ్ పైకి వెళ్ళిపోతారు. ఇక ఇదంతా చూసిన బాలు అయితే, పూలు మీనా, నాకెందుకో ఈ పాలరమ్మని చూస్తుంటే డౌట్గా ఉంది. ఏమైందండి? లేకపోతే ఏ భార్య అయినా తన భర్త ఇంత మోసం చేశాడు, ఎందుకు పనికిరానివాడు అని తెలిస్తే ఇలా రియాక్ట్ అవుదే. కానీ ఈ పార్లరమ్మ ఈ మనోజ్ గారిని లక్షలు మింగిన వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లా. కొంపతీసి ఈ పార్లరమ్మకు కూడా వీళ్ళంటి స్టోరీ ఇంకేదో ఉండే ఉంటుంది అని వెనకాలనే ఇక ప్రభావతి, నోరు ముయ్యరా, అందరూ నీలా ఉంటారా ఏంటి? నా కోడలు బంగారం, అందుకే నా కొడుకు గురించి అర్థం చేసుకుంది అని వెనకాలే ఇక సత్యం, ప్రభా, వాడు మాత్రం ఉద్యోగం విషయంలో ఆలోచించుకోమని చెప్పు అని అంటాడు. ఇక శృతి కూడా, రవి, మీ బాలు అన్నయ్య చెప్తుంది నిజమే. ఎవరైనా ఈ విషయం తెలిస్తే ఇలా రియాక్ట్ అవ్వడం నేను ఇదే కొత్తగా చూస్తున్నాను. ఎందుకు రోహిణి మనోజ్ని సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ప్రభావతి కూడా ఏమీ మాట్లాడదు. ఇంకా ఉదయం అవుతుంది. మనోజ్ అయితే, రోహిణి, నేను ఎలా అయినా మంచి జాబ్ తెచ్చుకుంటాను, చెప్పడం కాదు చేతుల్లో చూపించండి అని చెప్పేసి అంటుంది. ఇక ప్రభావతి అయితే, ఏమేనా, ముందు అందరికీ టిఫిన్ చేసి కాఫీలు పెట్టి ఆ తర్వాత ఆ పూల కొట్టు దగ్గరికి వెళ్ళు. ఉదయాన్నే ఈ పనులన్నీ నేను చేయలేకపోతున్నాను. అది కాదత్తయ్య, నేను పూల కొట్టులో చాలామందికి ఈరోజు ఇవ్వాలి, ఆర్డర్లు తీసుకున్నాను అని అంటూ ఉంటే, ఆ పూల కొట్టు అక్కడి నుంచి వెళ్ళదు కానీ ముందు చెప్పింది చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే బాలు, నా బెల్లం ఏమీ చేయదు మీనా, ముందు నువ్వు పూల కొట్టుకు వెళ్ళు. అది కదండి కదా, నువ్వు వెళ్ళు అని వెనకాలే ఇక ప్రభావతి, అది వెళ్తే ఇంట్లో పనులన్నీ ఎవడు చేస్తాడు? నువ్వు చేస్తావా? నేనెందుకు చేయడం? లక్షవతి ఉన్నాడుగా నీ కొడుకు మనోజ్. అవును, మనోజ్ మాత, నీ కొడుకు మనోజే ఇంట్లో పనులన్నీ చేస్తాడు. చక్కగా కాఫీ పెడతాడు, టీ పెడతాడు, అందరికీ టిఫిన్ చేస్తాడు, అలాగే ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాడు, కావాలంటే బట్టలు కూడా ఉతికిస్తాడు. బాలు, మనోజ్ ఎందుకు అవన్నీ చేస్తాడు అని రోహిణి అంటుంది. ఎందుకు చేయడు? ఒకప్పుడు లక్షలు మింగేసి అక్కడ ఇవన్నీ వీడే చేశానని వీడి నోటితో వీడే చెప్పాడు. ఇప్పుడు వీడు ఎలాగో ఖాళీగానే ఉంటున్నాడు కదా, అందుకే ఇంట్లో పనులన్నీ వీడే చేయాలి అని అనగానే ఇక ప్రభావతి, నా కొడుకు డిగ్రీలు చదివాడు, వాడెందుకు చేస్తాడు ఇవన్నీ? నా పెళ్ళం డిగ్రీలు చదవకపోయినా డబ్బులు సంపాదిస్తుంది, వీళ్ళ ఖాళీగా కూర్చొని తినట్లేదు కదా, కాబట్టి ఈరోజు నుంచి ఇంట్లో పనులన్నీ వీడే చేయాలి. ఎందుకు? అలా అయితే పని మనిషిని పెట్టుకుందాం. ఎందుకు? డబ్బులు దండగా వీడున్నాడు కదా అని బాలు అయితే ఇక మనోజ్ని ఇంట్లో పనులన్నీ చేయమని చెప్తాడు. ఇక సత్యం కూడా, వాడు చెప్పింది కరెక్టు. ఇంట్లో ఖాళీగా ఉండడం కంటే ఇలాంటివి చేస్తే మగవాడికి ఉద్యోగం చేసుకోవాలన్న ఆలోచనైనా వస్తుంది. పార్క్లో పడి ఈ కుటుంబం పరువు తీశాడు, ఈ పనులు చేయడం తప్పులేదు. బాలు చెప్పినట్టు వీడితో అన్ని పనులు చేయించండి అని అంటూ సత్యం కోపంగా చెప్తాడు. పాపం రోహిణి కూడా ఇక ఏమీ మాట్లాడదు. ఇక ఇంతలోకి ప్రభావతి అయితే కామాక్షిని కలుస్తుంది. ఇక కామాక్షికి జరిగిందంతా చెప్పడంతో, ఏంటి ప్రభా, వాడు నీ నీ లాభం వల్ల వాడు పాడైపోతున్నట్టున్నాడు. లేకపోతే 4 నెలల నుంచి ఉద్యోగం లేకపోవడం ఏంటి? అసలు ఈ విషయం తెలిస్తే ఏ ఆడపిల్లైనా ఖచ్చితంగా వాడిని వదిలే వెళ్ళిపోవాల్సిందే. కానీ రోహిణి ఎందుకు అలా చేయలేదో
నిజానికి నాకు కూడా అర్థం కావట్లేదు. ఏంటి వదిన అలా అంటున్నావు? నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? నేను అలా మాట్లాడడం కాదు ప్రభా. జరిగే వాస్తవం చెప్తున్నాను. ఇలా జరిగితే ఏ ఆడపిల్లైనా వాడిని క్షమించదు. ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. కానీ రోహిణి ఎందుకు మనోజ్ని సపోర్ట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అని వెనకాలే ప్రభావతికి కూడా అనుమానం మొదలవుతుంది. ఇదేంటి వీళ్ళందరూ చెప్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది. మనోజ్ ఇలాంటి పని చేసినా రోహిణి ఎందుకు మనోజ్ని క్షమించేసింది? ఏమంటుంది? రోహిణి కూడా కొంపతీసి మాతో అబద్ధాలు గాని చెప్తుందా? మలేషియాలో వాళ్ళ నాన్న లేడా? ప్రభావతికి కూడా అనుమానం వస్తుంది. ఇదేంటి కామాక్షి అలాగే చెప్తుంది, ఆ బాలుగాడు ఇక శృతి అందరూ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అతి ప్రేమ వల్ల నాకు కూడా అర్థం కావట్లేదే ఏంటి? నిజంగానే ఏ ఆడపిల్ల తన భర్త ఏ పని చేయట్లేదంటే చాలా కోపం వస్తుంది. కానీ మనోజ్ని ఎందుకని రోహిణి సపోర్ట్ చేస్తుంది? అర్థం కావట్లేదే. అసలు రోహిణి విషయంలో నేనెప్పుడు కూడా తన ఆస్తి గురించి ఆలోచించానే తప్ప తన వాళ్ళ గురించి కానీ తన గురించి మాత్రం ఎప్పుడు పట్టించుకోలేదే. ఈరోజు రోహిణి గురించి తెలుసుకోవాలి. అవును, రోహిణి పనిచేసే పార్లర్కి వెళ్తే రోహిణి గురించి తెలుస్తుంది అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే రోహిణి పార్లర్ దగ్గరకైతే బయలుదేరుతుంది. ఇక ఇంతలోకి మీనా అయితే బాలు దగ్గరికి వస్తాడు. ఇక బాలు, నా పూల కొట్లో ఉండాల్సింది నువ్వు ఇలా ఇంటికి వస్తే ఎలా? అది కాదండి, మీకు భోజనం పెడదామని వచ్చాను. ఉన్నాడుగా మనోజ్ గడు, వాడితో వడ్డించుకొని తిన్నానులే. నువ్వు తిన్నావా ఇంతకీ? ఇప్పుడు తింటానండి. సరే వెళ్ళి ముందు భోజనం వడ్డించుకొని తిను. అది కదండి, మీరు రోహిణి విషయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మీనా, నేను ఇలాగే మాట్లాడతాను. అయినా నేను మాట్లాడితేనే ఆ పాలరమ్మ ఈ నిర్ణయం తీసుకుందా ఏంటి? చూసావుగా వాణ్ణి ఎలా వెనకేసుకొస్తుందో. మా అమ్మ ఆ పాలరమ్మ వీడినింకా నాశనం చేస్తారు. చూస్తూ ఉండు. వీడికి నేనే దారిలోకి తీసుకొస్తాను. కష్టపడి ఒళ్ళొంగి పని చేసేలా చేస్తాను. అది కదండి మీనా, వాడి గురించి మాట్లాడి అనవసరంగా నీ టైము వేస్ట్ చేసుకోవద్దు. అసలే మన పూల కొట్టు ఇప్పుడు బాగా రన్ అవుతుంది. ఇలా రోజు డబ్బులు వస్తూ ఉంటే వాడికి మన పూల కొట్టు మీద కూడా కన్ను పడుతుంది. అవును, అందుకే నువ్వు కొంచెం వాడితో జాగ్రత్తగా ఉండు. ఇంట్లో డబ్బులు దాచేటప్పుడు బీరువాలో పెట్టేటప్పుడు 2-3 సార్లు తాళం వేస్తున్నావో లేదో చెక్ చేసుకొని వెయ్యు. అలాగే తాళాలు జాగ్రత్తగా నీ దగ్గరే దాచుకో. వాడు డూప్లికేట్ తాళాలు కూడా తయారు చేయించి బీరువా ఓపెన్ చేసి డబ్బులు దొంగతనం చేసే రకం. ఎందుకండి మరీ మీ అన్నయ్యని అలా మాట్లాడుతున్నారు? నీకు తెలీదు మీనా, వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడి అబద్ధాలు నాకు బాగా తెలుసు. అన్ వాడి గురించి బాగా తెలిసిన వాడు ఎవరా అంటే నేనే అని చెప్పి బాలు అంటాడు. ఇక మీనా, సరేలేండి, మీతో మాట్లాడితే ఇలాగే మాట్లాడతారు. సరే, నేను వెళ్ళి భోజనం పెట్టుకొని వస్తాను అంటూ మీనా అయితే కిందకి వెళ్తుంది. ఇక ఇంతలోకి ప్రభావతి అయితే రోహిణి పార్లర్ దగ్గరకైతే వస్తుంది. ఇక విద్య ఏమో రోహిణితో, ఏ రోహిణి, ఎందుకే ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదు, నేనిప్పుడు ఆలోచిస్తుంది మనోజ్ గురించి కాదు అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి పైకి వస్తుంది. ఇదేంటి రోహిణి మనోజ్ గురించి ఆలోచించట్లేదు అంటుంది? కొంపతీసి ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక విద్య, అంటే దేని గురించి ఆలోచిస్తున్నావే? నువ్వు చెప్పింది కరెక్టే. ఈరోజు మనోజ్కి జాబ్ లేదన్న నిజం బయటపడితేనే నాకు ఇంత కోపం వస్తుంది మనోజ్ మీద. మరి రేపు నాకు ఎటువంటి ఆస్తులు లేవని, అలాగే మా నాన్న మలేషియాలో జాబ్ చేయట్లేదని, ఇంకా నా దగ్గర రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా లేదని తెలిస్తే మనోజ్ నన్ను క్షమిస్తాడా? ముఖ్యంగా ఆంటీ నన్ను క్షమిస్తుందా? అదే, అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఒసేయ్ రోహిణి, అదే కాదు, ఈ పార్లర్ కూడా నువ్వు అమ్మేసి మీ ఆంటీకి డబ్బులిచ్చావు. ఏ నిజం తెలిసినా నీ పని ఔటే. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఉద్యోగం లేకపోతేనే నాకు మనోజ్ నన్ను చీట్ చేస్తున్నాడని ఇంత కోపం వస్తే, మరి వాళ్ళని నేను మా నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధాలు చెప్పి వాళ్ళని నమ్మిస్తున్నాను. ఇక ఈ విషయం ఇంట్లో తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది? అందుకనే భయంగా ఉంది అని అంటుంది. పార్లర్ వచ్చిన ప్రభావతి ఈ మాటలు విని షాక్ అయిపోతుంది. అమ్మ నా కోడలా రోహిణి, ఇంత మోసం చేస్తావా? అంటే మీ నాన్న మలేషియాలో లేడా? నీ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదా? ఈ పార్లర్ అమ్మి డబ్బులు కట్టావా? నేను పిచ్చిదాన్ని
మీ నాన్న అడగగానే 17,00,000 తీసుకొచ్చి ఇచ్చాడనుకున్నానే. ఇంత మోసం చేస్తావా నన్ను? అంటూ ప్రభావతి కుప్పకూలిపోతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా